హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జూహిత్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది లాస్ట్ పార్ట్ అనమాట గృహప్రవేశంది. అండ్ మార్నింగ్ ఎంత త్వరగా లేచినా కూడా చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ 5:30 లోపలికి వెళ్ళాలి కొత్తింట్లోకి అని చెప్పారనమాట. అండ్ మేము 3:30కి లేచిన హెయిర్ మేకప్ మొత్తం నగలు అన్నీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అండ్ వీఆర్ లేట్ ఫర్ ద ప్రోగ్రామ్. కానీ మేము వెళ్ళే లోపలే కొంచెం వర్క్ అంతా అక్కడ జరిగిపోయిందనమాట. కొన్ని పూజలు అయితే అయిపోయి ఉన్నాయి, పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు చేసేసారు. అండ్ సో మెనీ ఆఫ్ యూ ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద జ్యువెలరీ. నేను జ్యువెలరీ కలెక్షన్ సపరేట్గా చేయను అని చెప్పాను కదా. సో ఇలా అకేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ షేర్. అండ్ జ్యువెలరీ అంతా రిట్టి జ్యువెల్స్లో తీసుకున్నామండి, వడ్డానం మొత్తం సెట్ అంతా. సో ఈ సెట్ వచ్చేసి నాకు తెలిసి 1 year బ్యాకే తీసుకున్నాం. వడ్డానం అయితే రీసెంట్గా కొన్నాం అనమాట. సో గ్రామ్స్ ఎంత ప్రైస్ పడింది అదంతా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ మమ్మీనే మొత్తం సెట్ చేస్తున్నారు ఇక్కడ జ్యువెలరీ అంతా. మమ్మీ ఆల్రెడీ ముందు రోజు అన్నీ తీసి పెట్టారనమాట. దేంట్లోకి ఏ శారీలోకి ఏ హాఫ్ శారీలోకి ఏ గోల్డ్ జ్యువెలరీ బాగుంటుంది ఏంటి అంతా తీసుకొని పెట్టారు. సో అందుకే ఇది ఇలా పెట్టేసుకుంటున్నాం. మమ్మీ నాకంటే ముందే రెడీ అయిపోయారు కాబట్టి నాకు కొంచెం హెల్ప్ అయింది. అట్లీస్ట్ మమ్మీ జ్యువెలరీ పెట్టడంలో నాకు హెల్ప్ చేస్తున్నారు. ఐ డోంట్ నో వై వీఆర్ లేట్. ఎందుకంటే 5:30కి వెళ్ళాలనుకున్నాము. పూజారి గారు అయితే 4:30 నుండి 5:30 లోపల ఇంట్లోపలికి వెళ్ళిపోవాలి అని చెప్పారనమాట. మేము 3:30కే లేచాం. పిన్ని, నేను, జూలీ అందరు రెడీ అయిపోయే లోపల చాలా లేట్ అయిపోయిందనమాట. చాలా హడావిడి ఉండింది. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ పార్ట్. అందులోనూ సత్యనారాయణ వ్రతం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేమేమనుకున్నామంటే 5:30 లోపలికి వెళ్ళిపోతే ఇంకా వెంటనే సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయిపోతుందేమో, 10:30కి అంతా క్లోజ్ అయిపోతుంది అనుకున్నాము. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సీన్ చేంజ్ అయిపోయిందనమాట. మేము వెళ్ళేలోపే మెయిన్ ఆవు వెళ్తుంది కదా, అదంతా అయిపోయింది. చూస్తున్నారు కదా, మేము వెళ్ళేసరికి ఇక్కడ పాలు పొంగిచ్చేది ఒకటి ఉండిందనమాట. సో పాలు అయితే పొంగిచ్చేసాము. ఆవు వచ్చేది అదంతా నేను రికార్డ్ చేయలేకపోయాను, కానీ ఆవు అయితే వచ్చిందండి. మేము వచ్చే లోపలే అంతా అయిపోయింది. సో వి జస్ట్ కేమ్ అండ్ తర్వాత వెంటనే పాలు పొంగిచ్చేసాము. అసలు నాకు ఎవరి డ్రెస్సెస్ క్లియర్గా చూపించడానికి కూడా టైం లేకుండే. తర్వాత మళ్ళీ డాలీ మొబైల్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరిది షూట్ చేస్తూ వచ్చిందనమాట. ఇక్కడైతే అందరం రెడీగా వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత పూజారి గారు మళ్ళీ పాలు పొంగించాలి అని చెప్పారనమాట. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఇంకొక 2 minutes ఉంది. సో పాలు పొంగించడానికి పూజారి గారు అయితే స్టవ్ అయినా పర్లేదని చెప్పారు. కానీ మేము ఏం చేసామంటే ముందు రోజు యూస్ చేసి ఉంటాం కదా హోమానికి బ్రిక్స్, అవేవి వేస్ట్ చేయకూడదండి. ఆ బ్రిక్స్తో తులసి బృందావనం వస్తుంది కదా, అది కట్టచ్చు. లేదంటే ఇలా పాలు పొంగించడానికి యూస్ చేసాము. ఏ బ్రిక్ ఒకటి కూడా వేస్ట్ చేయకుండా పూజలో వాడిన ప్రతి ఒక్కటి ఏదో ఒక హౌస్లో పెట్టడానికి కానీ లేదంటే బృందావనం కట్టడానికి కానీ అలా యూస్ చేసాం. ఫస్ట్ అయితే ఇక్కడ పాలు పొంగించడం అయిపోయింది. అదైన తర్వాత లాస్ట్ డే ముందు రోజు నైట్ హోమం చేశారు కదా, ఆ హోమంది నెక్స్ట్ డే మళ్ళీ ఏదో లాస్ట్ ఫైనల్ది ఏదో పెట్టాలంట, మళ్ళీ హోమం వెలిగించారు. సో అప్పుడు మేము బయటికి వెళ్ళిపోయాం. వై బికాజ్ ఇది అయిన తర్వాత మాకు ఒక ఫోటోషూట్ ఉన్నింది. ఎందుకంటే ఫ్యామిలీ ఫోటోషూట్ అనమాట. ఫ్రేమ్స్ కావాల్సి ఉంది పిన్ని వాళ్ళ ఇంటికి మా ఇంటికి. సో మళ్ళీ ఫోటోషూట్ అవుతుందని చెప్పి ముఖాలు పాడైపోతాయేమో, కళ్ళన్నీ రెడ్గా అయిపోతాయేమో, ఫోటోషూట్స్కి బాగా కనపడము, మేము కాసేపు బయట వెయిట్ చేస్తున్నాము. సో దానికంటే ముందు ఇక్కడ లోపలికి అజిత్ వచ్చేసి తులసి కోట తీసుకురావాలి, తులసి చెట్టు. అండ్ నేనేమో బిందె తీసుకొని లోపలికి రావాలంట. సో మా పెద్దమ్మ తులసి చెట్టు తెస్తారనుకుంటే ఏకంగా తులసి కోట లాంటిదే తీసుకొచ్చారనమాట. ఎందుకంటే చెట్టు చాలా పెద్దగా ఉంది. అండ్ దాన్ని కింద నుండి పైకి తెచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి చాలా లేట్ అయిపోయింది అనమాట. చాలా పెద్దగా ఉండింది చెట్టు కూడా. సో దాన్ని పిన్ని, అజిత్ అండ్ బాబాయ్ కలిసి లోపలికి తీసుకొచ్చారు. అండ్ ఆ నీళ్ళ బిందె ఎందుకు తెస్తారో నాకు కూడా తెలియదు, కానీ బేసికలీ ఏంటి అంటే ఆడబిడ్డ వాటర్ బిందె లోపలికి తీసుకొస్తే మంచిది అంటారు. చూస్తున్నారు కదా తులసి చెట్టు ఎంత పెద్దగా ఉందో. అండ్ ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే లక్కేలేండి, ఎందుకంటే తులసి కోట ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అని చెప్తారు కదా, అలా అనమాట. సో ఇక్కడ ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది.
ఇలా ఫైనల్‌గా లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత పూజారి గారు మళ్ళీ హోమం అనేది స్టార్ట్ చేశారు. చెప్పా కదా లాస్ట్ హోమం అని చెప్పి. సో లాస్ట్ హోమం అయిపోయేసరికి ఐ థింక్ అరౌండ్ 6:30 అలా అయిందనుకుంటా. చాలా ఎర్లీ అండి, 6:30కి అయిపోయింది. అదైన తర్వాత 6:30 to 9:30 మాకు ఏం వర్క్ లేదు. బికాజ్ పూజారి గారు మళ్ళీ రాముడి గుడిలో పూజ ఉందని చెప్పి అక్కడికెళ్ళి వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ చేసి రిటర్న్ వచ్చేసరికి అరౌండ్ 9:30 అలా అయిపోయింది. సో మాకు ఒక 3 అవర్స్ గ్యాప్ ఉండింది. ఈ 3 అవర్స్‌లో మేము ఏం చేసామంటే ఫోటోగ్రాఫర్ ఉన్నారు కదా, ఆయన్ని కొంచెం త్వరగా రమ్మని చెప్పాము. సో ఆయన త్వరగా వచ్చి మా అందరికీ ఫోటో షూట్ చేసేసారు. అదైన తర్వాత వీ హ్యాడ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్. వచ్చిన రిలేటివ్స్ అందరికీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టి ఫోటో షూట్స్ చేసే టైం ఉండిందనమాట. సో ఈ 3 అవర్స్ అయితే అలా టైం స్పెండ్ చేసేసాము. సో చాలా మెంబర్స్కి నా అవుట్ఫిట్ గురించి, అదైన తర్వాత ముందు వీడియోలో హోమంకి వేసుకున్న గ్రే కలర్ డ్రెస్ ఉంది కదా, దాని గురించి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అది ఎక్కడ తీసుకున్నారు, లింక్ ఇవ్వండి ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అని అడిగారనమాట చాలా మెంబర్స్. అది లింక్ ఇవ్వడానికి అవ్వదండి, ఎందుకంటే ప్రతి ఒక్క డ్రెస్ మేము ప్రతి ఒక్కటి మెటీరియల్ తెచ్చి స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఈవెన్ హాఫ్ సారీ కూడా అంతే. సో శోభా శారీస్లో మేము మెటీరియల్ పర్చేస్ చేసి హాఫ్ సారీ కూడా స్టిచ్ చేసుకున్నాము. జూలీ డ్రెస్ అంతే, డాలీ డ్రెస్ కూడా ప్రతి ఒక్కటి మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించింది అనమాట. నా హాఫ్ సారీ వచ్చేసరికి పైన పింక్ కలర్ ఓనీ ఉంది కదా, దానికి వాళ్ళు వన్ సైడ్ మాత్రమే మగ్గం వర్క్ ఇచ్చారు. ఆపోజిట్ సైడ్ మేము డిజైన్ చేయించుకున్నామండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రావాలని చెప్పి. ఎందుకంటే వన్ సైడ్ మాత్రమే ఉంటే లుక్ కనిపించదు అని చెప్పి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే సత్యనారాయణ వ్రతానికి ప్రిపేర్ చేస్తున్నారు. ముందు రోజే మేము అడిగామన్నమాట మండపం ఏమైనా కావాలా అని చెప్పి పూజారి గారిని, కానీ వద్దు మేము తీసుకొస్తామని చెప్పి పూజారి గారు మర్చిపోయారు. సో అందుకే ఇక్కడ మండపం అరేంజ్ చేయడానికి అవ్వలేదు. కానీ అరటి చెట్లు వస్తాయి కదా చిన్నవి, దాన్ని ఏమంటారో నాకు సరిగ్గా తెలీదు, అవైతే అరేంజ్ చేసి పెట్టాము. అండ్ ఇక్కడ మా ఇంకొక పిన్ని అనమాట, మమ్మీ వాళ్ళ కజిన్, తను ముగ్గు పెడుతున్నారు. అండ్ బాబాయ్ మమ్మీ ఇక్కడ డెకరేషన్లో చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే డెకరేషన్ పూజారి గారికి టైం లేదు చేయడానికి, మేమే వచ్చి చేయాల్సి వచ్చిందనమాట. మొత్తం వర్కర్స్ కూడా ఎవరు లేరండి ఆ రోజు. మొత్తం అంతా తోరణాలు కట్టడం అదంతా బాబాయ్ అండ్ మమ్మీనే చూసేసుకున్నారు. మిగతా 2 డేస్తో కంపేర్ చేస్తే గృహప్రవేశం మెయిన్ రోజు విచ్ ఈజ్ సత్యనారాయణ వ్రతం అప్పుడు మమ్మీ వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ ఉండిందనమాట. ఎందుకంటే ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు డూ ఫ్రమ్ స్క్రాచ్. పంచామృతం అంతా మళ్ళీ పూజారి గారు వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసేసారు వ్రతం జరిగే అప్పుడు. సో మళ్ళీ డెకరేషన్ అంతా మేమే చేయాల్సి వచ్చింది కాబట్టి కొంచెం వర్క్ ఎక్కువైంది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ కానీ అన్నీ మళ్ళీ పూజారి గారు వచ్చిన తర్వాత అరేంజ్ చేసి ఇచ్చారు. బికాజ్ వాళ్ళకే బాగా తెలుస్తుంది కదా ఎలా డెకరేట్ చేయాలి ఏంటి అని చెప్పి. నాకైతే మండపం ఒకటే మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మండపం ఉండింటే మేము ఇంకొక సైడ్ చేసేవాళ్ళం అనమాట సత్యనారాయణ వ్రతము. సో 3 డిఫరెంట్ ఫంక్షన్స్ అని ఈజీగా అర్థమయ్యేది. ఫస్ట్ డే గణేష్ పూజ, అదైన తర్వాత ఈవినింగ్ హోమం ఒక చోటు చేసాము. సో సత్యనారాయణ వ్రతం కూడా ఇంకొక ప్లేస్లో అరేంజ్ చేసింటే మండపం ఉంటే బాగుండి అనిపించింది. అండ్ మా అత్త వాళ్ళు కూడా వచ్చారు. సో అందరం కూర్చొని మాట్లాడుతున్నాం అనమాట, వర్క్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. కొంచెం ఫ్యామిలీ టైం ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీ టైం ఇక్కడ బాగా స్పెండ్ చేసాము. అండ్ రిలేటివ్స్ అంతా ఈ పాండమిక్ సిచ్యువేషన్లో చాలా రోజుల తర్వాత కలిసి ఉంటాం కదా మేమైతే. అండ్ ఇందులోనూ గృహప్రవేశం అప్పుడు ఫ్రీ టైం దొరకడమే కష్టం, ఎందుకంటే అందరూ ఏదో ఒక వర్క్లో ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ సిచ్యువేషన్ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేసేవాళ్ళేమో. సో వచ్చిందే లిమిటెడ్ మెంబర్స్ కాబట్టి అందరం కూర్చొని మాట్లాడుతున్నాము. అదైన తర్వాత కాసేపటికి మా పెద్దమ్మకి వడి బియ్యం పెట్టాలంట. సో వడి బియ్యం పెడుతున్నారు మమ్మీ వాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్ మొత్తం అంతా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ టు డూ. చెప్పా కదా ఫోటోషూట్ చేస్తున్నాము అని చెప్పి. సో ఫోటోగ్రాఫర్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అందరి కోసం. నేను వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్ళి, పిన్నికి ఫొటోస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఫోటోషూట్స్ అన్న, ఫొటోస్ వీడియోస్ అన్న పిన్నికి, పిన్ని వాళ్ళ ఫ్యామిలీకి, మా ఫ్యామిలీకి అందరికీ చాలా బాగా ఇష్టం. సో పిన్ని వెయిట్ చేస్తున్నారనమాట అక్కడ. సో నేను వెంటనే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. ఫోటోషూట్ కంప్లీట్ అవ్వడానికి 1 అవర్ నుండి 1.5 అవర్ పట్టింది. చెప్పాం కదా పూజారి గారు వెళ్ళిపోయిన వెంటనే మేము టైం అంతా ఇలా యూస్ చేసుకున్నాం అనమాట. అండ్ దీని తర్వాత సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది. బిఫోర్ దాట్ పిన్ని వాళ్ళ హౌస్ కూడా మాట్లాడామన్నమాట పూజారి గారితో. డేట్స్ ఎప్పుడు బాగున్నాయి, సెప్టెంబర్లో బాగున్నాయా, అక్టోబర్లో బాగున్నాయా అని చెప్పి. సో ఇది అయిన తర్వాత మాకు మేబీ ఒక 1 మంత్ టైం ఉంటుంది పిన్ని వాళ్ళ దానికి అన్నీ అరేంజ్ చేసుకోవడానికి. నేను పిన్ని వాళ్ళది ముందే ఎందుకు చూపించడం లేదంటే అందరికీ ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది. హౌస్ అంతా రెడీ అయినాక
చూపిస్తే అన్న ఉద్దేశంతో ఏం చూపించట్లేదనమాట పిన్ని వాళ్ళ ఇల్లు. అండ్ ఫ్యూ సబ్స్క్రైబర్స్కి, కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియంది ఏంటి అంటే పిన్ని వాళ్ళ ఇప్పుడుండే ఇల్లు చూపిమని అడుగుతున్నారు. సో ఇప్పుడుండే ఇల్లు చూపించడానికి ప్రాబ్లం ఏంటి అంటే ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకున్నారనమాట. సో చూపిస్తే కూడా అంత బాగా వీడియో రాదు. సో అందుకే చూపించట్లేదు. అండ్ ఇంకొకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ గృహప్రవేశం సిరీస్ని అందరూ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. చాలా మంచి కామెంట్స్ చెప్పారనమాట. చాలా బాగుంది హౌస్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ దట్. అండ్ ఈ వీడియో కూడా మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే సత్యనారాయణ పూజ జరుగుతుంది. మీరు కూడా అందరూ మనస్ఫూర్తిగా ప్రే చేసుకోండి. బికాజ్ సత్యనారాయణ వ్రతం అనేది చాలా పవర్ఫుల్ అంటారు కదా. నేనైతే ఎవ్రీ సత్యనారాయణ వ్రతానికి చెప్పే కథలు మాత్రం పక్కా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం ట్రై చేస్తాను వినడానికి. అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. మేము ఎప్పుడైతే సత్యనారాయణ వ్రతం చేస్తామో అప్పుడంతా నిజంగా చాలా మంచి జరిగిందండి. సో మ్యాక్సిమం అందరూ ఒక్కసారైనా సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటారు కదా. మా మమ్మీ మొక్కున్నారనమాట. మేము ఇల్లు కట్టిస్తే 5 years బ్యాక్ మొక్కున్నారు. సో 5 years నుండి ఖచ్చితంగా చేస్తున్నారు. 5 years బ్యాక్ మేము ఇల్లు కట్టించాం కదా, అప్పటి నుండి ప్రతి ఇయర్ సత్యనారాయణ వ్రతం చేపిస్తాను అని మొక్కున్నారనమాట. సో మేము కూడా చేపించేస్తున్నాము ఇక్కడ సత్యనారాయణ వ్రతం అనేది. పూజ మాత్రం ఎక్స్ట్రాడినరీగా జరిగింది. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ వల్ల ఇంకా యాడ్ అయిందనమాట మాకు హ్యాపీనెస్ అనేది. మీ కామెంట్స్ వల్ల కానీ, మీ మెసేజెస్ వల్ల కానీ నాకు ఇన్స్టాలో డిఎం చేశారు. సారీ అండి, నేను ఏ కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోయాను. ఎందుకంటే 3 days నుండి వీఆర్ కంప్లీట్లీ టయర్డ్. అసలు కామెంట్స్ అయితే చూశాను కానీ అన్నీ చూడలేకపోయాను అండ్ రిప్లై ఇవ్వలేకపోయాను. బికాస్ చాలా టయర్డ్ అయి ఉన్నాము అండ్ ఎడిట్ చేయడానికి కూడా టైం దొరకలేదు. అందుకే వీడియోస్ అనేది కన్సిస్టెంట్గా రావట్లేదు అనమాట. ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్. అండ్ నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోస్ ఎలా అనిపించాయి, వాయిస్ ఓవర్ ఎలా అనిపించింది అని చెప్పి. దట్ వుడ్ మీన్ ఏ లాట్ టు మీ. అండ్ ఇంకొక రీజన్ ఏంటి అంటే గృహప్రవేశం అయిపోయిన నెక్స్ట్ డేనే నేను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ సమ్ వర్క్ టు డూ. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అర్థమైపోతుంది. సో ఇక్కడైతే పూజ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. గృహప్రవేశం అనేది అయిపోయిందనమాట. సో లాస్ట్లో అందరూ ప్రసాదం తీసుకుండేది మాత్రం మర్చిపోకుండా తీసుకున్నారు. బికాజ్ సత్యనారాయణ స్వామి ప్రసాదం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. అండ్ లాస్ట్లో అందరూ ఫొటోస్ యాడ్ చేయమన్నారు. సో నేను లాస్ట్లో ఇక్కడ ఫొటోస్ కూడా యాడ్ చేసేసాను కొన్ని దొరికినవి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే, ఛానల్ నచ్చుంటే, మన జూహిత్ బ్లాగ్స్ నచ్చుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేస్తే మొత్తం నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ I will see you in my next vlog. Do follow me on Instagram for updates. I will see you in my next video, guys. Bye. Stay positive, stay healthy, take care.